Hi friends, welcome to Shamin Institute and welcome to Shamin Institute Daily Current Affairs. నవంబర్ 5, 2025లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. సో ముందుగా కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో జమ్మూ కాశ్మీర్లో ఒక ఆపరేషన్ శత్రు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని అంటే ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాన్ని ఈ రోజునే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అండ్ భద్రతా దళాలు ప్రారంభించాయి. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఆపరేషన్ శత్రు. నెక్స్ట్ వచ్చేసి 9 రాష్ట్రాల్లో 3 యూనియన్ టెరిటరీల్లో 3 యూనియన్ టెరిటరీలో సర్ ప్రారంభమైంది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఈ ఓటర్ల ముమ్మర సవరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ నేపథ్యం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక క్యూకెరెల్లి సైమాన్స్ అంటాం, క్యూఎస్. మరి క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్ 2026 నివేదికను విడుదల చేయడం జరిగింది. మరి క్యూఎస్ సంస్థ అంటే అత్యున్నతమైనటువంటి స్థాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవి అని చెప్పడమే ఈ ర్యాంకింగ్ యొక్క ఉద్దేశం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 లక్షల కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఒక దిగ్గజ బ్యాంక్ కావడం జరిగింది. ఆ నేపథ్యం చూద్దామండి. అందుకోసమే రూపాయలు 100 లక్షల కోట్లకి ఎస్బీఐ వ్యాపారం అని చెప్పేసి ఒక కరెంట్ అఫైర్ మనకు ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కూల్ సిటీస్ యాక్సిలరేటర్ అనే ఒక ప్రోగ్రాం ఉంది. ఈ స్కూల్ సిటీస్ యాక్సిలరేటరీ పథకంలో 3 భారతీయ నగరాలు భాగస్వామ్యం కావడం జరిగింది, పార్ట్నర్షిప్ కావడం జరిగింది. దాని యొక్క నేపథ్యం చూద్దామండి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ అంతర్జాతీయ మరి క్రీడలు ఇలాంటివి కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వివరణ చూద్దామండి. 9 రాష్ట్రాలు 9 రాష్ట్రాలు అండ్ 3 యూనియన్ టెరిటరీలలో సర్ ప్రారంభం కావడం జరిగిందండి. సర్ అనగా ఏంటంటే ఇక్కడ ఎస్ఐఆర్ సర్ అని చెప్పేసి అండి. సర్ అనగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటామండి. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి అంటాం. ఇంటెన్సివ్ రివిజన్ అండి. ఇది మనం గమనించినట్లయితే ఇక్కడ ఫ్రెండ్స్, మనకి బీహార్లో ఈ సర్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రత్యేక ఓటర్ల మమ్ముర సవరణ కార్యక్రమం అనేది చాలా సక్సెస్ఫుల్ అయిందని భారత ఎన్నికల సంఘం భావించిన నేపథ్యంలో 9 రాష్ట్రాలు 3 యూనియన్ టెరిటరీలో సర్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరి వరకు కూడా కొనసాగిస్తారనమాట. ఫిబ్రవరిలో తుది జాబితాను విడుదల చేస్తారు. మరి ఆ 9 రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి అంటే ఆ 3 యూనియన్ టెరిటరీలు ఏవంటే తమిళనాడు, కేరళ, గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ పశ్చిమ బెంగాల్. ఇలా 9 రాష్ట్రాలు, 9 స్టేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండి, అండ్ లక్షద్వీప్స్ అండ్ పుదుచ్చేరి. ఇలా 3 యూనియన్ టెరిటరీస్లు. ఈ 3 యూనియన్ టెరిటరీస్లో ఈ యొక్క సర్ అనేది ప్రారంభం కావడం జరుగుతుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ సుమారు ఈ యొక్క మరి ఈ సర్ ప్రోగ్రాంలో భాగంగా ఈసారి చాలా 51 కోట్ల ఓటర్లని సవరణ చేయబోతున్నారు. అంటే ఎవరైతే 2003 కన్నా ముందు 2003 కన్నా ముందు ఎవరికైతే ఓటు హక్కు ఉందో, ఎవరికైతే ఓటర్గా నమోదై ఉన్నారో వాళ్ళు ఎలాంటి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ కానీ ఏం చేయనవసరం లేదు. బట్ 2003 తర్వాత ఎవరైతే ఓటు హక్కు పొందారో వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కార్డు కానీ ఇలా సంబంధించినటువంటి కార్డ్స్కు ఖచ్చితంగా గుర్తింపు కార్డుగా ఇవ్వాలి. ఆధార్ కార్డు అనేది అది మనకి ఏంటంటే ఒక ప్రూఫ్గా కూడా ఈసారి తీసుకుంటారు అనమాట. అదొక ఇంపార్టెంట్ విషయం అనమాట. మరి ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఓకేనా? ఇది మనకు ఒక ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకోసం దీని ద్వారా ఏమవుతుందంటే ఓటర్లు రివ్యూ జరుగుతాయి. మరి అంతేకాకుండా ఫేక్ ఏదైతే ఓట్స్ ఉన్నాయో, ఫేక్ నకిలీ సంబంధించిన ఓట్లు ఉన్నాయో అవి తీయబడతాయి. తద్వారా ఏంటంటే నిజమైన ఓటర్సు ఆ విధంగా ప్రజాస్వామ్యంలో పాల్గొంటారనమాట. ఇది మనకి ఒక ఫ్రూట్స్ ఆఫ్ ది డెమోక్రసీ. ప్రజాస్వామ్య ఫలాలు ఎప్పుడు ఉంటాయంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటర్ కూడా భాగస్వామ్యం అయినప్పుడు అనే విషయాన్ని గమనించండి. ఇది మనకి 9 రాష్ట్రాల్లో 3 యూనియన్ టెరిటరీలో సర్ ప్రారంభం అవుతున్న నేపథ్యం. ఎలక్షన్ కమిషన్ ఇది ప్రారంభించడం జరిగింది. ఒక 9 రాష్ట్రాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేకపోతే నేషనల్ ఎలక్షన్ కమిషన్ అంటాం. మరి నేషనల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. మరి భారత రాజ్యాంగంలోని 324 to the 329 ఆర్టికల్స్ అనేది ఇవి ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తాయి. భారత రాజ్యాంగంలో 15వ భాగంలో ఎన్నికల సంఘం గురించి ఉన్న నేపథ్యం అన్నమాట. ఓకేనండి?
ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరున్నారండి? జ్ఞానేష్ కుమార్. సో జ్ఞానేష్ కుమార్ అనేవారు ప్రజెంట్ మనకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నారు, జ్ఞానేష్ కుమార్ అనే విషయం గమనించండి. కానీ అంతేకాకుండా ఎన్నికల సంఘం అనేది 1950 జనవరి 25న ఏర్పడింది. ఇది మనకి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఎన్నికల సంఘం ఏర్పడి 2010 నాటికి 60 సంవత్సరాల సందర్భంగా అప్పటి మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై కురేషి గారు సో జనవరి 25ని ఎలా ప్రకటించడం జరిగిందంటే నేషనల్ ఓటర్స్ డేగా, జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించుకోవడం జరిగింది. నేషనల్ ఓటర్స్ డే అని చెప్పేసి అంటాం, జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం, నిర్వహించుకోవడం నేపథ్యం అన్నమాట. ఇది సో ఒక ఇంపార్టెంట్ విషయంగా చూసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. క్యూఎస్ అంటాం, క్విక్రెల్లీ సైమండ్స్ అని చెప్పేసి అంటామండి. క్విక్రెల్లీ. సో క్విక్రెల్లీ సైమండ్స్ అనే ఒక సంస్థ అన్నమాట. ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థనే ఈ క్విక్రెల్లీ సైమండ్స్ అనే సంస్థ. మన ఆసియా ఖండంలో విద్యా సంస్థల్లో సో క్వాలిటీ ఎలా ఉంది, ఒక సంబంధించినటువంటి టీచర్ అండ్ అంటే ప్రొఫెసర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టూడెంట్ రేషియో ఎలా ఉంది, రీసెర్చ్కి ఎలాంటి పెద్దపీట వేస్తున్నారు, ప్రాజెక్ట్ ఎలా ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అంటాం, స్టెమ్ యాక్టివిటీస్ ఎలా వెళ్తున్నాయి, ఇలా రీసెర్చ్ ఏమైనా జరుగుతుందా, ఇలాంటి విషయాలు తీసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది మనం సంవత్సరం 2025 కానీ 2026 పేరుతో ఈ నివేదిక విడుదల చేయడం జరిగింది. ఈ విషయంలో మనం చూసినట్లయితే ఆసియా ఖండంలోని అన్ని దేశాలను పరిశీలించినట్లయితే ఈ క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్లో మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను మనం పరిశీలిస్తే భారతదేశానికి చెందిన 5 ఐఐటీలకి ఇలా చోటు లభించిందండి. 5 ఐఐటీలు, ఢిల్లీ విశ్వవిద్యాలయం అండ్ బెంగళూరు, ఇవన్నీ కూడా టాప్ 100లో నిలిచాయి. అఫ్ కోర్స్ ఈ యొక్క క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్లో టాప్ 200, టాప్ 300 కూడా ఇచ్చాడు. బట్ టాప్ 100లో నిలిచినవి మనకి మన భారతదేశం చెందినటువంటి ఎన్ని విద్యా సంస్థలు టాప్ 100లో నిలవడం జరిగిందంటే 7 విద్యా సంస్థలు టాప్ 100లో నిలవడం జరిగిందండి. 7 విద్యా సంస్థలు ఏవి? ఒకటి 5 ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు అండ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం అండ్ బెంగళూరులోని ఐఐఎస్సి అంటే ఏంటండి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అనమాట. సో మరి ఈ 5 ఐఐటీలు ఏవి? ఢిల్లీ ఐఐటి, మద్రాస్ ఐఐటి, ముంబై ఐఐటి, సో కాన్పూర్ ఐఐటి అండ్ ఖరగ్పూర్ ఐఐటి. ఖరగ్పూర్ అండి మన భారతదేశంలో మొదటిసారిగా ప్రారంభించిన ఐఐటి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ ఏంటంటే ఖరగ్పూర్. సో ఇంతవరకు మన భారతదేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయండి. 23 ఐఐటీలు ఉన్నాయి. ఈ 23 ఐఐటీలో 5 ఐఐటీస్కి ఇలా చోటు లభించడం జరిగింది. గమనించారు, ఇక్కడ ఐఐటి మద్రాస్ కూడా ఉందండి ఇక్కడ. కానీ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అయితే ఢిల్లీ. ఎందుకోసం అంటే ఆసియా ఖండంలో మొత్తం టాప్ 100లో 59వ స్థానం నిలిచింది ఐఐటి ఢిల్లీ. సో ఆసియా ఖండంలో 59వ ర్యాంక్ ఐఐటి ఢిల్లీ. మన భారతదేశంలో ఐఐటి ఢిల్లీ ర్యాంక్ అనేది ఫస్ట్ ర్యాంక్ అనమాట మన భారతదేశ పరంగా చూసినట్లయితే. అలా ఐఐటి ఢిల్లీ సాధించింది. ఇలా మద్రాస్ గురించి మనం చెప్పుకోవాలండి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఇస్తారు. 2025 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో మన భారత విద్యాశాఖ, కేంద్ర విద్యాశాఖ ఇచ్చినటువంటి ఎన్ఐఆర్ఎఫ్ అంటాం, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఎప్పుడు కూడా ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ మాత్రం ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్న విషయం గమనించండి. నివేదిక పేరు ఎవరిస్తున్నారు ఏంటో ఇక్కడ చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అమెరికా ఉపాధ్యక్షుడు అండి. అమెరికాకు సుదీర్ఘ కాలం పాటు అంటే సుమారుగా 2 టర్మ్స్ 2 పర్యాయాలు 2 సార్లు అమెరికాకు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. సో వీరు అమెరికాకు ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది. అంతేకాకుండా అమెరికా ఇరాక్ పైన కూడా దాడి చేసింది. వీరున్నప్పుడే అమెరికా పైన ఆల్-ఖైదా ఉగ్రవాదులు దాడి చేశారు. సో అలాంటి నేపథ్యంలో అతను డిక్ చెనీ అండి. అతని పూర్తి పేరు వచ్చేసి రిచర్డ్ బ్రూస్ డిక్ చెనీ. సో మనకి డిక్ చెనీ అని చెప్పేసి పిలుస్తారు. ఇతను అమెరికా ఉపాధ్యక్షుడు, మాజీ ఉపాధ్యక్షుడు రిచర్డ్ బ్రూస్ డిక్ చెనీ. 2001 నుండి 2009 వరకు అంటే 4 years అమెరికా వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. వీరు వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరంటే జార్జ్ డబ్ల్యూ బుష్ అండి. ఎందుకు వీరి గురించి చెప్పుకుంటారో, వీరు మరణించడం ఒకటైతే వీరి యొక్క సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీరు 2000 సంవత్సరంలో మనకు తెలుసండి 2001 సంవత్సరంలో సెప్టెంబర్ 11 అమెరికా పైన ఉగ్రవాద దాడి జరిగింది. అమెరికాలో సంబంధించినటువంటి WTC అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన దాడి జరిపింది. విమానాలని హైజాక్ చేశారు. ఆ విమానాలతోని క్రాష్ చేశారనమాట WTC సెంటర్స్ని. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రాంతం న్యూయార్క్లో ఉంటుంది. గ్రౌండ్ జీరోగా పిలుస్తారనమాట ఆ ప్రాంతాన్ని. మరి అలా కొన్ని వందలాది మంది చనిపోవడం జరిగింది. సో దీన్ని మనం సెప్టెంబర్ నెల 9th అండి. ఏ రోజు అంటే 11వ తారీఖు రోజు, 11 డేట్ అనమాట. అందుకే 9/11గా పిలుస్తారు.
అమెరికా పైన ఉగ్రవాదుల దాడి అనంతరం ఆఫ్ఘనిస్తాన్పై ఇరాక్లపైన అమెరికా చేపట్టినటువంటి భీకర యుద్ధాలకు ఒక నిర్మాతగా, అంటే ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తిగా, నిర్మాతని ప్రొడ్యూసర్ అట్లా అనుకోకండి, ఇది ఒక సంబంధించినటువంటి ఒక డైరెక్షన్ చేసిన వ్యక్తిగా ఇతను పేరుంది అన్నమాట. ఎందుకోసం ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్లపైన దాడి చేయడం జరిగిందంటే, సో వీళ్ళు ఉగ్రవాదానికి ఆల్ఖైదాకి ఆ విధంగా సపోర్ట్ చేస్తారనే ఒక ప్రధానమైన ఉద్దేశం. ఫైనల్గా 2011 సంవత్సరంలో సో మరి ఆల్ఖైదా సో సంబంధించినటువంటి అధినేతని చంపివేయడం జరిగింది. అది పాకిస్తాన్లో అబోటాబాద్లో చంపివేయడం జరిగిందండి. సో ఆ నేపథ్యం అండి, ఓకేనా. సో మనకి ఇక్కడ మనకి డిక్ చెనీ ఒక నేపథ్యం. డిక్ చెనీ ఇటీవల మరణించిన డిక్ చెనీ నేపథ్యం ఎందుకోసం అంటే 9/11తో ఇతను దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కాబట్టి కొంచెం ఇంపార్టెంట్గా విషయం గమనించండి. ఇటీవల మరణించిన డిక్ చెనీ ఏ దేశ ఉపాధ్యక్షుడు అన్నప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవాలి. అబౌట్ ది అమెరికా ప్రజెంట్, మరి అమెరికాకి అధ్యక్షుడు అంటే డొనాల్డ్ ట్రంప్ అండి. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి ఒక అధ్యక్షుడు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి 47th ప్రెసిడెంట్ ఆఫ్ ది అమెరికా అండి, 47th ప్రెసిడెంట్. అండ్ ఈజ్ బిలాంగ్స్ టు రిపబ్లికన్ పార్టీ, అంటే రిపబ్లికన్ పార్టీ. అండ్ అమెరికాకు ప్రజెంట్ ఉపాధ్యక్షుడు ఎవరు అంటే జేడీ వాన్స్ అండి. జేడీ వాన్స్ అనేవారు అమెరికాకు ఉపాధ్యక్షుడు అనే విషయం గమనించండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఫిన్లాండ్ దేశం. ప్రపంచంలోనే మనకి ఫిన్లాండ్ అంటే గుర్తుకొచ్చేది సో మహిళా సాధికారత ఉన్నటువంటి దేశంగా గుర్తుంది ఫిన్లాండ్. ఇంకా కొంచెం జియోగ్రఫికల్గా చూసినట్లయితే ఫిన్లాండ్లో మనం ల్యాండ్ ఆఫ్ ది 1000 లేక్స్, 1000 సరస్సుల దేశం అని పిలుస్తాం ఫిన్లాండ్ని. అలాంటి ఫిన్లాండ్ సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పడం జరిగింది. అది మనకు చాలా హాట్ టాపిక్ అయింది. ఏంటంటే అది ప్రపంచంలో తదుపరి సూపర్ పవర్గా భారత్ ఎదుగుతుంది అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఆ వ్యాఖ్య చాలా క్రియాశీలకమైన వ్యాఖ్య. ఆ ఫిన్లాండ్ అధ్యక్షుడు ఎవరంటే అలెగ్జాండర్ స్టబ్ అండి, అలెగ్జాండర్ స్టబ్. సో అలెగ్జాండర్ స్టబ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫిన్లాండ్ ఓకేనా, హూ కామెంటెడ్ ఆన్ ఇండియా విల్ బీ గోయింగ్ టు బీ సూపర్ పవర్ సో అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అందుకోసమే నేను ఏం చేస్తున్నానంటే, నేనంటే ఇక్కడ అలెగ్జాండర్ స్టబ్ ఏమంటున్నాడు, నేను ఐక్యరాజ్య సమితికి ఒక శాశ్వత సభ్య దేశ హోదాకు ఖచ్చితంగా భారత్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది అనమాట. అందుకోసమే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత శాశ్వత సభ్యత్వంకు వీటో అధికారానికి పర్మనెంట్ మెంబర్షిప్కి భారత్ ఎలిజిబుల్ మద్దతు ఇస్తున్నానని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ ఒక ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 ఏర్పాటు చేయబడ్డ ఐక్యరాజ్య సమితిలో ప్రజెంట్ 193 దేశాలు ఉంటే ఇందులో 15 దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉంటే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 దేశాల్లో 5 దేశాలు ఏంటంటే పర్మనెంట్ మెంబర్స్ అండి, అంటే శాశ్వత సభ్య దేశ హోదా ఉంది. వీటికే వీటో అధికారం ఉంది. ఇలాంటి అధికారం మాకు కూడా కావాలని చెప్పేసి సో మనం కోరుకుంటున్నాం. ప్రపంచంలో చాలా దేశాలు ఇలా మద్దతు ఇస్తున్న నేపథ్యం. అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలకు మాత్రమే ఇలా సంబంధించినటువంటి వీటో అధికారం ఉంది. సో ఒకవేళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రీఫార్మ్స్ వస్తే, ఒక సంస్కరణలు వస్తే లాటిన్ అమెరికా నుంచి ఒక సభ్యుడు ఒక దేశం ఆ విధంగా కావాలి, ఆఫ్రికా నుంచి 2 కావాలి. ఎందుకు ఈ యొక్క శాశ్వత సభ్యత్వం వెనుకబడుతనం ఉంది. ఆసియా నుంచి 2 సభ్యులు కావాలి. ఆల్రెడీ ఇక్కడ చైనా ఉంది కాబట్టి ఇంకొక 2 సభ్యులు ఉండాలి, అందులో భారత్ ఉండాలని చెప్పేసి అలెగ్జాండర్ స్టబ్ చెప్పడం జరిగింది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అంటే ఇది జస్ట్ కామెంట్స్ కాదు, చాలా ఒక దేశానికి అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా వారి వ్యూ ఉంటుంది కాబట్టి వారి ఒపీనియన్స్ కూడా మనం సో ఇట్లా అబ్జర్వ్ చేసుకోవాలి, రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అలెగ్జాండర్ స్టబ్ ఓకేనా మన భారత మద్దతుదారుగా కావడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ మ్యాగజైన్ అని ఒకటి ఉంటుందండి. ఈ పీపుల్ మ్యాగజైన్ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరానికి కూడా గత 40 ఇయర్స్ నుండి 40 సంవత్సరాల నుండి 40 ఇయర్స్ నుండి ప్రతి సంవత్సరం కూడా అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి ఎవరు, ఇంగ్లీష్లో అయితే మోస్ట్ సెక్సియస్ట్ పర్సన్ అని చెప్పేసి అంటారు. ఓకేనండి, మోస్ట్ సెక్సియస్ట్ పర్సన్ అని చెప్పేసి అంటారు. సంబంధించినటువంటి వారి యొక్క బాడీ, వారికి సంబంధించినటువంటి మాట తీరు ఇవన్నీ చూసి ఇట్లా అంచనా వేస్తారు. ఈసారి పీపుల్స్ మ్యాగజైన్ 2025 ఇయర్కి ద మోస్ట్ సెక్సియస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి ఎవరంటే జొనాథన్ బెయిల్ని ప్రకటించడం జరిగిందండి. ఈ జొనాథన్ బెయిల్ హాలీవుడ్ నటుడు, టెలివిజన్ నటుడు. వికెడ్ అండ్ బ్రిడ్జిటన్ అనే ఒక సంబంధించినటువంటి సినిమాలు తీశారు. వెరీ రీసెంట్గా జురాసిక్ వరల్డ్ రీబర్త్ అనే సినిమాలో కూడా నటించడం జరిగింది. జొనాథిక్ ఎవరైనా జొనాథిక్ బెయిల్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి, జొనాథిక్ బెయిల్. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి ప్రతిరోజు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూస్లో మనకు ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో తన ఉద్యోగులకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ అనే అవార్డ్స్ని కూడా త్వరలోనే ప్రదానం చేస్తాము మేము మా ఉద్యోగులను ప్రోత్సహించడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక సంబంధించిన ప్రకటన కూడా చేయడం జరిగింది. అంటే స్టాఫ్ యొక్క టాలెంట్ని అక్నాలెడ్జ్మెంట్ చేస్తూ ఒక అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి కూడా స్టార్ అనే పేరుతో ప్రారంభిస్తాం త్వరలో అవార్డు అని మన చెల్లా శ్రీనివాసులు శెట్టి గారు. ఎవరండి చెల్లా శ్రీనివాసులు శెట్టి గారు ఎవరు అని చెప్పేసి అంటే చెల్లా శ్రీనివాసులు శెట్టి అండి. శ్రీనివాసులు శెట్టి ఎవరు అంటే వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చైర్పర్సన్, మన తెలుగువారు, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినవారు. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ న్యూస్లో ఉండడం జరిగింది కరెంట్ ఎకనామీ పాయింట్ ట్యాబ్లో. ఏంటంటే మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినటువంటి మేము ఏమైందండి 100 లక్షల కోట్లకు మేము వ్యాపారం చేరుకున్నాము. మా బిజినెస్ అంతా కూడా మా సంబంధించిన బిజినెస్ ఎంతకు చేరిందండి 100 లక్షల కోట్లకు చేరింది మా ఎస్బీఐ వ్యాపారం అని చెప్పి చెల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే ఆస్తుల పరంగా చూసినట్లయితే, అసెట్స్ పరంగా చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 43వ స్థానంకి వచ్చింది ఆస్తుల పరంగా అని కూడా ప్రకటించడం జరిగింది. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు ఎన్ని బ్రాంచులు ఉన్నాయి మొత్తం మీద అంటే 23,050 బ్రాంచెస్ ఉన్నాయి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లు. అందులో ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మరో 500 శాఖలు 500 బ్రాంచులను మేము ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. 500 శాఖలు ఏర్పాటు చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్రాంచెస్ సంఖ్య 23,000 ఎంత అవుతుంది 550కి వెళ్ళబోతుంది అనమాట. ఇది నేపథ్యం అండి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఎన్నోసార్లు డిస్కస్ చేశాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాత పేరు వచ్చేసి ఐబీ అని చెప్పేసి అంటామండి. ఐబీ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపీరియల్ బ్యాంక్ పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు మారిందంటే 1955. సో జూలై 1న మారింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సో ప్రజెంట్ దానికి ఒక ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ముంబైలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం కలదనమాట. సో హిందూజా గ్రూప్ అండి, వెరీ రీసెంట్గా కూడా న్యూస్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో లండన్లో పర్యటించినప్పుడు హిందూజా గ్రూపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20,000 కోట్ల పెట్టుబడులు 20,000 crores ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాని ఒప్పందం కూడా జరిగిందనమాట. ఈ క్రమంలో మల్లవల్లిలో ఒక సంబంధించినటువంటి ఒక కర్మాగారిని ఏర్పాటు చేస్తూ, అంతేకాకుండా సోలార్ విండ్ పవర్లో ఏర్పాటు చేస్తూ, విశాఖపట్నంలో ఒక 1600 అంటే 800 మొత్తం 1600 యూనిట్ల మెగావాట్ల సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామనే ఒప్పందంలో 20,000 కోట్లు పెట్టుబడులు పెడతామని ఒప్పందం కూడా జరిగింది. ఇలాంటి క్రమంలో మరి ఆ హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ గారు మరణించడం జరిగింది. వీరు మన ప్రవాస భారతీయులు గోపీచంద్ గారు వీరు లండన్లో మరణించడం జరిగింది. యునైటెడ్ కింగ్డమ్లో బ్రిటన్లో సో మరి ప్రవాస భారతీయ సంబంధించినటువంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో ప్రవాస భారతీయుల బిజినెస్ మ్యాన్లో, అంతేకాకుండా బ్రిటన్ మొత్తంలో యునైటెడ్ కింగ్డమ్ మొత్తంలో కూడా అతిపెద్ద ధనవంతుల జాబితాలో ఒకరు వచ్చేసి గోపీచంద్ అండి. వీరిని జీపీగా పిలుస్తారు. వీరు జీపీగా చాలా ప్రఖ్యాతి గణించడం జరిగిందండి. జీపీగా చాలా ప్రఖ్యాతి పేరు గణించడం జరిగింది వ్యాపార వర్గాల్లో. వీరి యొక్క వ్యాపారం, వీరి యొక్క మొత్తం గ్రూప్ హిందూజా గ్రూప్ అనేది వాల్యూ ఎంత, ఈ మొత్తం హిందూజా గ్రూప్ యొక్క విలువ ఎంత అంటే మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి మనకి ఇక్కడ 4,05,000 కోట్లు అండి. లక్షల కోట్లు, 4,05,000. సో లక్షల కోట్లుగా వీరి యొక్క వ్యాపారం అనేది ఉండడం జరిగిందనమాట. 1987లో వీరు అశోక్ లేలాండ్ కంపెనీ కొనుగోలు చేయడం జరిగిందండి. వాహన రంగము, ఇంధన రంగము, బ్యాంకింగ్, మౌలిక సదుపాయాల కల్పన వ్యాపారాలు వీళ్ళు నిర్వహిస్తుంటారు. ఇటీవల మరణించినటువంటి హిందూజా గ్రూప్ చైర్మన్ ఎవరంటే గోపీచంద్. ఇప్పుడు ఈ అశోక్ లేలాండ్ కంపెనీ మనకి మరి ఒక వాహన కంపెనీని ఆంధ్రప్రదేశ్లో మరి విజయవాడ సమీపాల దగ్గర ఉన్నటువంటి మల్లవల్లిలో ఏర్పాటు చేయడం కూడా జరిగిన విషయాన్ని మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశామండి. నెక్స్ట్ వచ్చేసి మరొక ప్రాంతీయ అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్గా, షెడ్యూల్డ్ ట్రైబ్ చైర్పర్సన్గా మరి ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఎస్ బొజ్జిరెడ్డి నియమితులు కావడం జరిగింది. బొజ్జిరెడ్డిగా నియమితులు కావడం జరిగింది. వీరు రంపచోడవరం నియోజకవర్గానికి చెందినవారు. ఇందులో సభ్యులుగా గోర్ల సునీత, కంద్రక మల్లేశ్వరరావు గారు, లక్ష్మి అండ్ సాయిరామ్ కిలో గారు, పి వెంకటమ్మ గారు, ఇలా మొత్తం కూడా సభ్యులు కూడా నియమితులు కావడం జరిగింది. మెయిన్గా అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరన్నప్పుడు ఎస్ బొజ్జిరెడ్డి గారు అనే విషయం గమనించాడు. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లో ఇంపార్టెంట్ ఈ పాయింట్, అంతర్జాతీయ విషయాలు కూడా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనకి ఇక్కడ సో మరి ఒక సంబంధించిన సంస్థ ఉందండి. మరి C+40 అని ఒక సంస్థ ఉంటుంది. ఈ C+ అంటే సిటీస్ 40 అని అర్థం వస్తుంది. 40 సిటీస్ సంస్థ లేదా C+40 అని చెప్పేసి అంటాం. మరి ఈ C40+ సిటీస్ ఏదైతే సంస్థ ఉందో ఈ C40 అని చెప్పేసి అంటాం కదా. C+40 కానీ C40+ కానీ ఇట్లా పిలుస్తూ ఉంటాం. ఈ C40+ సంస్థ ఏదైతే ఉందో, సిటీస్ సంస్థ ఉందో, నగరాల సంస్థ ఉందో,
అంటే సిటీస్ 40 అంటే ప్రపంచవ్యాప్తంగా 40 సిటీలు అంతకన్నా ఎక్కువగా అని చెప్పేసి నగరాలు ఏవైతే ఉన్నాయో నగరాల్లో ఒక జనసమ్మర్దమైంది, క్రౌడ్ అయింది, పర్యావరణం పొల్యూషన్కి ఎట్లా పెరిగింది, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఇలాంటి అంశాలపైన మౌలిక సదుపాయాల కల్పన విషయంపైన ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. అది C40+ సంస్థగా పిలుస్తాం. ఈ సంస్థ సో మరి రాక్ఫెల్లర్ ఫౌండేషన్, అమెరికా దేశానికి చెందిందండి. రాక్ఫెల్లర్ ఫౌండేషన్ మద్దతుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏంటంటే కూల్ సిటీస్ యాక్సలరేటర్. యాక్సలరేటర్ అంటే వేగంగా అమలు చేయడం అని అర్థం వస్తుంది. అంటే సిటీస్ అనేది చాలా టెంపరేచర్ పెరుగుతూ ఉన్నాయి, ఏసీలు వాడడం, తర్వాత పొల్యూషన్ కావడం, గ్లోబల్ వార్మింగ్. అయితే ఇక్కడ వేడి కావడం, టెంపరేచర్ పెరగడం ఇవన్నీ కాదు, అసలు మనం ఎంత తగ్గించుకుంటున్నాం, మన సిటీస్ని ఎంత కూల్గా ఉంచుకుంటున్నాం, పొల్యూషన్ ఎలా రాకుండా చేసుకుంటున్నాం, పర్యావరణం ఎలా కాపాడుకోవాలి, అదే కూల్ సిటీస్ యాక్సలరేటర్. ఇది పథకం అన్నమాట, ఇది ఒక స్కీమ్. ఇందులో మనకి 3 భారతీయ నగరాలు సో మేము చేరుతామని చెప్పేసి 3 భారతీయ నగరాలు చేరాయి. ఆ 3 భారతీయ నగరాలు ఏమంటే గుజరాత్లోని అహ్మదాబాద్ అండ్ మహారాష్ట్రలోని ముంబై అండ్ కర్ణాటకలోని బెంగళూరు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తము ఇందులో 33 నగరాలు చేరాయండి. ఈ 33 నగరాలు అంటే ప్రపంచవ్యాప్తంగా 33 నగరాలు. అంటే ఈ 33 నగరాల్లో సుమారుగా చూసినట్లయితే 14.5 కోట్ల మంది ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళందరి బాగోగుల గురించి ఈ యొక్క చేరడం జరిగింది. ఇప్పుడు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే కూల్ సిటీస్ యాక్సలరేటర్లో భాగంగా ఎవరైతే నగరాలు చేరాయో ఆ నగరానికి ఒక్కొక్క నగరానికి $10 లక్షల ఆ విధంగా ఇస్తాయన్నమాట. ఖర్చు చేయండి ఈ పర్యావరణ పరిరక్షణలో భాగాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందుకోసం అధిక ఉష్ణోగ్రతల నుండి ప్రజలని కాపాడడానికి నడుము కట్టినటువంటి నగరాలు ఈ 33 అనమాట. అందులో కొన్ని నగరాలు ఏంటంటే ఇప్పుడు మనకి బ్రెజిల్లోని రియో డిజనీరో, ఇంగ్లాండ్లోని లండన్, అమెరికాలోని న్యూయార్క్ అండ్ సింగపూర్ సిటీ అండ్ సింగపూర్ అండ్ జకార్తా అండ్ ఇండోనేషియాలోని జకార్తా నగరాలు కూడా చేరడం జరిగిన విషయం గమనించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి అమెరికా అండి. సో అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటాయి. మరి 50 రాష్ట్రాల విషయంలో వర్జీనియా రాష్ట్రం ఒకటండి. ఈ వర్జీనియా రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్కి ఒక పోటీ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ లెఫ్టినెంట్ గవర్నర్కి ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆ ఎన్నికలో ప్రవాస భారతీయురాలైనటువంటి సో హైదరాబాద్కు చెందినటువంటి గజాల హష్మి పోటీ పడుతురండి డెమోక్రటిక్ పార్టీ తరఫున. సో వీరే గజాల హష్మి అండి. గజాల హష్మి వీరు హైదరాబాద్లో జన్మించడం జరిగింది. సో 4 సంవత్సరాల వయసులోని వాళ్ళ కుటుంబం అమెరికాకి వెళ్ళడం జరిగిందనమాట. సో మనం పోటీ పడ్డే ఇంపార్టెంటే, గెలిచిన మరింత ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ విషయం మనకు వార్తల్లో వ్యక్తులుగా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కేరళ రాష్ట్రం అండి. భారతదేశంలో సో మనకి ఒక ఇన్నోవేటివ్తో ముందుకెళ్తున్న రాష్ట్రాల్లో ఒకటి కేరళ. ఎంత ఇన్నోవేటివ్ ఉంటుందో సో మనకు తెలుసు. భారతదేశంలో గతంలో అయితే ప్రతిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కేరళ పైన ఏదో రకమైన క్వశ్చన్ వచ్చేది. 2011 జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత అయితే మన భారతదేశంలో ఎక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ, భారతదేశంలో ఎక్కువ లింగ నిష్పత్తి గల రాష్ట్రం కేరళ, స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటాం కేరళని, గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తాం టూరిజం స్లోగన్తో. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా తొలి సౌరయుత విమానాశ్రయాన్ని 2015లో ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం కేరళ. కొచ్చిలో ఏర్పాటు చేశారు సౌరయుత విమానాశ్రయం, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళు. ప్రపంచంలోనే తొలి సౌరయుత విమానాశ్రయం 2015లో. అంతేకాకుండా మన భారతదేశంలో ఈ యొక్క సంబంధించినటువంటి మురికి కాలువల నిర్వహణ విషయంలో, ఈ శానిటేషన్ విషయంలో బందీకూట్ అనే ఒక రోబోని తొలిసారిగా యూజ్ చేసుకున్నటువంటి రాష్ట్రం కూడా కేరళ. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అమల్లోకి తెచ్చే క్రమంలో ఏఐ స్కూల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి రాష్ట్రం కేరళ. పర్యాటకాన్ని మరింతగా ఊతమిచ్చే విధంగా సో అడ్వెంచర్ టూరిజం లాంటి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్రం కేరళ. అంతేకాకుండా మనకి సో పబ్లిక్ లైబ్రరీస్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రజా లైబ్రరీని ఒక గ్రంథాలయాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం. డిజిటల్ లైబ్రరీ సౌకర్యాన్ని కూడా కల్పించుకుంటున్న రాష్ట్రం. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ డిజిటల్ లిటరసీ అంటే ఈ డిజిటల్ పైన లిటరసీ ఉండాలి ఈ కంప్యూటర్ సాంకేతికత విషయంలో అని చెప్పేసి సో ఈ లిటరసీని కూడా పెంపొందించినటువంటి రాష్ట్రం కూడా సో కేరళ అన్నమాట. భారతదేశంలో తొలిసారిగా మనం చూసినట్లయితే సో ఒక కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూదిరి ప్రసాద్ కేరళకు ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట. భారతదేశంలో తొలి కాంగ్రెసేతర నాన్ కాంగ్రెస్ సీఎం టు ఏ స్టేట్ అనమాట. ఏదండి నంబూదిరి ప్రసాద్ కేరళకే సీఎం కావడం జరిగింది. అలాంటి నేపథ్యం ఈ విధంగా కేరళ ఎప్పుడు చూసినా ఒక విభిన్నంగా ఒక డిఫరెంట్ అంటే ఒక సంబంధించిన ఇన్నోవేటివ్గా ఉంటున్న నేపథ్యం ఉంటుంది. అంతేకాదు ఇంకా ఇలాంటి నేపథ్యంలో మనం చూసినట్లయితే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లాంటి సంస్థలు కేరళలోని తిరువనంతపురంలోని తుంబాలో ఉంటున్న విషయం. భారతదేశంలో తొలి అంతరిక్ష విశ్వవిద్యాలయం అనేది కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విషయం గమనించండి.
అంతేకాకుండా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కూడా మనకి ఎక్కడుందండి, కొచ్చిలో, కేరళలో ఉన్న విషయం గమనించాలి. సో ఇలాంటి నేపథ్యం అనమాట. ఇలా కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మన భారత స్వదేశంగా తయారు చేసుకున్నటువంటి విమాన వాహక నౌక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంతిని మన కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో తయారు చేయడం జరిగింది 2022లో సెప్టెంబర్ 2న. సో అది మనకి ఒక భారత నావికా దళంలో కూడా చేరిన విషయం అన్నమాట. ఇలాంటి నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఒక ప్రకటన చేశారు. సో మరి కేరళ మనకి రీసెంట్ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. ఎందుకోసం అంటే కేరళలోని శబరిమల ఆలయాన్ని వివిగిరి తర్వాత భారత రాష్ట్రపతి గతంలో వివిగిరి 1970లో ఒకసారి సందర్శించారు. వివిగిరి తర్వాత కేరళలోని శబరిమల ఆలయాన్ని సందర్శించినటువంటి రెండో రాష్ట్రపతిగా, తొలి మహిళా రాష్ట్రపతిగా వెరీ రీసెంట్గా గుర్తించబడ్డారు. సో మన ద్రౌపది ముర్ము గారు అనమాట. అలాంటి నేపథ్యం, ఇలాంటి కేరళ గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అనౌన్స్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎరాడికేట్ ద ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ అవర్ స్టేట్. అంటే భారతదేశంలో మేము తీవ్రమైన పేదరికం ఏదైతుందో మా రాష్ట్రంలో అంతమొందించాము, ఎలివేషన్ చేశాము, ఎరాడికేషన్ చేశామని ప్రకటించుకున్న తొలి రాష్ట్రం వచ్చేసేదండి కేరళ రాష్ట్రం. తీవ్రమైన పేదరికాన్ని అంతమొందించినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి కేరళ అనే అంశాన్ని గమనించండి. వెరీ ఇంపార్టెంట్. తొలిసారి అన్నది వస్తుంది, మొదటిసారి, ఫస్ట్ టైం ఇలా వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సూపర్లేటివ్స్ పాయింట్ అంటాం దీన్ని, మనం అత్యుత్తమమైనగా పిలుస్తామన్నమాట. సో ఎరాడికేట్ ద ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు కేరళ వాళ్ళు ఈ యొక్క తీవ్రమైన పేదరికాన్ని అంతమొందించడానికంటే 2021లో స్టార్ట్ చేయడం జరిగిందండి. సో మనకి ఎందుకోసం అంటే ఇక్కడ రోమ్ ఈజ్ బిల్ట్ ఇన్ నాట్ ఇన్ ఏ డే, ఒకటే రోజులో ఇది నిర్మించబడలేదు అని రోమ్ నగరం. అదేవిధంగా ఇక్కడ కూడా అలాంటి సామెతతో పెట్టుకుంటే 2021లో ప్రారంభించారు ఒక ప్రాజెక్ట్ని. ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే ఈపీఏపీ, ఎక్స్ట్రీమ్ పావర్టీ అలివేషన్, అంటే నిర్మూలన, అలివేషన్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. సో ఇక్కడ ఏం చేశారంటే ఎవరైతే పేదలను గుర్తించారు ఇక్కడ గుర్తించడం మనకు ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం అండి. ఎన్ఎఫ్ఎస్ఏ ఉంది, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉంది. మనకు తెలుసు ఫ్రెండ్స్, ఇక్కడ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, తర్వాత అది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా మారింది. సో ఇనీషియల్గా చూసినట్లయితే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది మనకి 2006లో ప్రారంభమైంది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది మనకి 2005లో వచ్చింది. ఎంజీఎన్ఆర్ఈఎస్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా ఎప్పుడు మారింది అని చెప్పేసి అంటే అది 2009 అక్టోబర్ 2న మారడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఈ చట్టాన్ని, ఈ యొక్క ప్రభుత్వ పథకానికి ఎన్ఎఫ్ఎస్ఏ అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటాం, జాతీయ ఆహార భద్రత చట్టం అండి. సో మరి జాతీయ ఆహార భద్రత చట్టం లోబడి సో ఎవరైతే వాళ్ళ పేదలకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం, సరైన ఆహార ధాన్యాలు అందించడం అది చేశారు ఈ చట్టం ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఉపాధి లేదు, ఎవరికైతే ఒక పని లేదు, ఎవరికైతే లైవ్లీవుడ్ గురించి అంటే జీవనోపాధి గురించి సో వాళ్ళకి ఒక ఉపాధి ఇచ్చే ఉద్దేశంతో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో జాబ్ కార్డులు ఇచ్చారు. ఇలాంటి అన్ని కార్యక్రమాల ద్వారా ఫైనల్గా అక్కడ తీవ్రమైన పేదరికాన్ని మేము అంతమొందించామని చెప్పేసి కేరళ ముఖ్యమంత్రి ఎవరండి పినరాయి విజయన్ గారు ప్రకటించడం జరిగిందండి. సో వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అండి. ఇది ఒక ప్రాజెక్ట్ ఏంటి, ఎక్స్ట్రీమ్ పావర్టీ అలివేషన్ ప్రాజెక్ట్ అనే విషయం గమనించండి. ఇది తీవ్రమైన పేదరికాన్ని అంతమొందించినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి కేరళ అనే విషయం గమనించండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో సెమియా సులుహ్ హుసన్. సో ఇటీవల కాలంలో సెమియా సులుహ్ హుసన్ అండి మనం చాలా న్యూస్లో ఉన్నారు. టాంజానియా, ఆఫ్రికా ఖండ దేశం అండి. ఇది టాంజానియా. మరి టాంజానియా దేశం అండి, కిలిమంజారో శిఖరం ఇక్కడ ఉంటుంది. డొడూమా అని చెప్పేసి ఒక జలపాతం, అలాగే డొడూమా అనే ఒక రాజధాని గల దేశం కూడా టాంజానియా. అంతేకాకుండా టాంజానియాలోని జాంజిబర్ అనే ప్రాంతం ఉంది. ఈ టాంజానియాలోని జాంజిబర్ ప్రాంతంలో మన ఐఐటి మద్రాసు యొక్క క్యాంపస్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. ఇలాంటి టాంజానియాలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో హింసాత్మక వాతావరణం, ఎన్నికలు బాగానే జరిగాయి, బట్ ఎన్నికల తర్వాత మాత్రం హింసాత్మక సంఘటనలో సుమారు 700 మంది చనిపోవడం జరిగింది. సో మరి టాంజానియాకి మరొకసారి రెండో పర్యాయం సెకండ్ టర్మ్ ఒక టాంజానియాకి అధ్యక్షురాలిగా ఎవరు ఎంపిక కావడం జరిగిందండి, ఈమె ఎవరండి వీరే సేమియా సులుహ్ హసన్. ఈమె రికార్డ్ అనమాట, 2 సార్లు ఎన్నికైంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే టాంజానియాకి తొలి మహిళా అధ్యక్షురాలు కూడా ఎవరంటే సేమియా సులుహ్ హసన్ అనే విషయం గమనించండి. వార్తల్లో వ్యక్తిగా అపాయింట్మెంట్గా ఇంపార్టెంట్ అండి. ఆసియా క్రీడలు. సో మరి 3వ ఆసియా క్రీడలండి. సో మరి ఇది ఎక్కడ జరిగాయి అంటే బహ్రెయిన్ దేశంలో జరిగాయి. అక్టోబర్ 22 to 31 వరకు 3వ ఆసియా క్రీడలు.
అత్యధిక పథకాలు సాధించేటువంటి 3 టాప్ 3 కంట్రీస్ ఏమన్నప్పుడు ఇక్కడ చైనా అండ్ 147 మెడల్స్ సాధించింది. తర్వాత స్థానంలో ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఉంది. సో మనమైతే భారతదేశం అయితే 48 మెడల్స్ సాధించామండి. సో మనం 6వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. సో ఈ విషయం గమనించండి. సో మరి నెక్స్ట్ వచ్చేసి మన ముఖ్యమైన దినోత్సవాల్లో సో మరి ఈరోజు నవంబర్ 5 ఒకటి మర్చిపోయినా మన లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో. నవంబర్ 3 ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటా ఇంపార్టెన్స్ అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్ అండి. అంటే జీవవర్ణ ప్రాంతాలు, బయోస్పియర్స్ రిజర్వ్స్ నవంబర్ 3 జరుపుకుంటాం. యునెస్కో చేత నిర్వహించబడుతుంది. 2025 నుండి అంటే 2025లో నిర్వహించారు. కానీ సో ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారంటే 2022 నుండి నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. ఇందులో కొన్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు యునెస్కో వాళ్ళు ఏం చేశారంటే మ్యాబ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారండి. మ్యాబ్ అంటే అర్థం ఏంటంటే మ్యాప్ కాదు, మ్యాబ్ అంటే ఏంటంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ అని చెప్పేసి అంటామండి. ఏదండి మ్యాన్ అండ్ బయోస్పియర్. ఈ మ్యాన్ అండ్ బయోస్పియర్ కార్యక్రమంలో భాగంగా మనిషిని ఆ విధంగా జీవవర్ణాన్ని కలుపుకోవాలి, ఆ విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఈ క్రమంలో యునెస్కో ప్రతి సంవత్సరం కొన్ని ఏం చేస్తుందంటే కొంత పర్యావరణ విధంగా స్టడీ చేయడం జరుగుతుంది, రీసెర్చ్ చేయడం జరుగుతుంది. వివిధ దేశాలు నామినేట్ చేస్తూ ఉంటాయి బయోస్పియర్గా మమ్మల్ని ప్రకటించండి కొన్ని ప్రాంతాలని. అలా బయోస్పియర్గా ప్రకటిస్తే ఏమవుతుందంటే ఆ దేశం మరింతగా ఆ సంబంధించిన ప్రాంతం అనేది మరింతగా పరిరక్షణ చేయబడుతుంది, ప్రిజర్వేషన్ చేయబడుతుంది. ఈ క్రమంలో భారతదేశంలో యునెస్కో చేత ప్రకటించబడ్డటువంటి బయోస్పియర్ల సంఖ్య 13కి చేరింది. భారతదేశంలో యునెస్కో చేత ప్రకటించబడ్డ తొలి బయోస్పియర్ అయితే నీలగిరి అండి. ఇప్పుడు 13వది వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లోని కోల్డ్ డెజర్ట్ అనే విషయం గమనించండి. అదే మన మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు మన భారతదేశంలో ప్రకటించిన బయోస్పియర్ల సంఖ్య ఎంతండి 18. సో అలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటున్న నేపథ్యం అండి. సో బయోస్పియర్స్ విషయంలో మరి యునెస్కో అని చెప్పేసి అంటున్నాం కాబట్టి 1945 సో నవంబర్ 16 ఏర్పాటు చేయబడ్డ సంస్థ యునెస్కో. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ యునెస్కో. ఖలీద్ ఎల్ ఎనానీ అని చెప్పేసి అన్నవారు ఎవరైతే ఈజిప్ట్ దేశం చెందిన వ్యక్తి ఉన్నారో వీరే ద ఫస్ట్ అరబ్ పర్సన్ హూ బికేమ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది యునెస్కోకు డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి అరబు వ్యక్తిగా ఖలీద్ ఎల్ ఎనానీ గుర్తించబడడం జరిగిందనమాట. కాబట్టి ఈసారి యునెస్కో పైన మనకు ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందండి. ఎందుకోసం అంటే యునెస్కో విషయంలో మనం గమనించండి ఒక్కసారి. సో యునెస్కో విషయంలో ఒక్కసారి చూద్దామండి. యునెస్కో విషయంలో ఉన్న నెంబర్స్ గమనించండి. సో ఇది ఖచ్చితంగా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందండి. సో యునెస్కో మన భారతదేశంలో తాత్కాలిక వారసత్వ ప్రాంతాలు అంటే టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా, తాత్కాలిక వారసత్వ ప్రాంతాలు భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడ్డటువంటి ఇదంతా భారతదేశం అంటే యునెస్కో అండ్ భారత్ అంటే యునెస్కో భారత్ అనే ఒక చిన్న టాపిక్ లాగా మనం ఇట్లా రాసుకున్నాం అనుకోండి. యునెస్కో భారత్ అంటే తాత్కాలిక వారసత్వ ప్రాంతాలు మన భారతదేశంలో యునెస్కో చేత ఇప్పటివరకు గుర్తించినటువంటి తాత్కాలిక వారసత్వ ప్రాంతాలు గతంలో 62 ఉండే, మనకు 7 యాడ్ అయినాయి అంటే 69 అయినాయి. యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ఇది అనౌన్స్ చేయబడ్డాయి. ప్రపంచ వారసత్వ ప్రాంతాలు మన భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడ్డటువంటి ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ఎన్ని మై డియర్ ఫ్రెండ్స్ అంటే 44 అండి. 44 మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్తో కలుపుకొని 44. అంతే యునెస్కో చేత మన భారతదేశంలో గుర్తించబడ్డటువంటి ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి అంటామండి. హెరిటేజ్ లిస్ట్, ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటే మానవాళి సాంస్కృతిక వారసత్వ ఉత్సవాలు, మానవాళి సాంస్కృతిక వారసత్వ ఉత్సవాలు అని చెప్పేసి అంటాం. సాంస్కృతిక వారసత్వ ఉత్సవాలు లేదా వారసత్వం అని చెప్పేసి అంటాం. ఎన్ని పండుగలు ఇట్లా ప్రకటించారు, ఎన్ని ఉత్సవాలు అంటే 15 అండి. 15వది వచ్చేసి గార్బా. అండ్ నెక్స్ట్ వచ్చి యునెస్కో చేత మన భారతదేశంలో గుర్తించబడ్డ ప్రపంచ జ్ఞాపకాలు అంటే మెమోరీ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి అంటాం. సో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ ఎన్ని మన భారతదేశంలో గుర్తించడం జరిగిందంటే 14 అండి. సో చివరి 2 వచ్చేసి మనకి భగవద్గీత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి భగవద్గీతతో పాటు ఇంకొకటి ఏంటి తెలుసా అండి, నాట్యశాస్త్రం భరతముని రచించింది అనమాట. అండ్ యునెస్కో చేత మన భారతదేశంలో గుర్తించినటువంటి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. అంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అంటే యునెస్కో సృజనాత్మక నగరాల జాబితా
మరి యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో మన భారతదేశంలో ఎన్ని గుర్తించడం జరిగిందంటే మొన్ననే లక్నోను గుర్తించారు. లక్నోను కలుపుకుంటే గ్యాస్ట్రోనమీలో లక్నోను గుర్తించారు పాకశాస్త్రంలో. అలా పాకశాస్త్రం సంబంధించినటువంటి ఒక ప్రాధాన్యత ఇచ్చి సో లక్నోతో కలుపుకుంటే మొత్తం 9 నగరాలకు చోటు లభించడం జరిగిందండి. సో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ సంబంధించినటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ పెట్టుకొని చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఇందులో ఇంకొక పాయింట్ మనం మిస్ చేసినాం. యునెస్కో చేత మన భారతదేశంలో గుర్తించినటువంటి బయోస్పియర్స్ అన్నమాట. యునెస్కో బయోస్పియర్స్ ఇన్ ఇండియా. యునెస్కో బయోస్పియర్స్ ఎన్ని వచ్చేసి మన దేశంలో ఏంటంటే 13 అనే విషయం గమనించండి. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీకు సూపర్ ఉంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సినిమా ఫెస్టివల్స్ ఏవైతే జరుగుతాయో సినిమా ఉత్సవాలు అవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇప్పుడు మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినప్పుడు అక్కడ మన భారత సినిమా మనకి అవార్డు వచ్చిందండి. ఎవరి ఆ సినిమా ఏంటంటే హోమ్ బౌండ్ అనే సినిమా, హోమ్ బౌండ్ అండి. సో మరి అలాంటి నేపథ్యం ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ 10th లండన్ ఈస్ట్ ఏషియా ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది, లండన్లో జరిగిందండి. ఎక్కడ జరిగిందని అడగాడు, లండన్ అక్కడ ఉంది కాబట్టి 10th లండన్ ఈస్ట్ ఏషియా ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఇందులో బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఎవరికి ఇచ్చారో తెలుసండి, లండన్లో జరిగింది. మొన్ననే నవంబర్ 2 జరిగింది. ఇందులో బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే కొరియన్ డైరెక్టర్ అయినటువంటి ఏదైతే లీ హాన్ తీసినటువంటి సినిమా ప్రాజెక్ట్ వై అండి. ప్రాజెక్ట్ వై అనే సినిమా గుర్తుపెట్టుకోండి, అది మనకి సో డ్యామ్ షూర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి వాటిని. నెక్స్ట్ వచ్చేసి మనకి హంగా క్లాస్ అంటారండి. ఈ హంగా క్లాస్ అనేది ఒక సబ్మెరైన్. చూడు మన భారతదేశంలో మరి గమనించండి, స్కార్పిన్ అని చెప్పేసి అంటామండి. స్కార్పిన్, ఈ స్కార్పిన్ క్లాస్ అని చెప్పేసి అంటాం. దీన్నే కల్వరి క్లాస్ అని చెప్పేసి అంటే ఇవన్నీ సబ్మెరైన్స్ ప్రాన్స్ నుండి మనం తెచ్చుకున్నటువంటిది. ప్రాజెక్టు ఒక 75 అని చెప్పేసి అంటాం, ప్రాజెక్టు 15 అని చెప్పేసి అంటాం, ఇలాంటి ప్రాజెక్ట్ 15A అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే వివిధ సబ్మెరైన్స్ మన యొక్క భారత నావికాదళ అవసరాలకు నిర్మించుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్ హంగా క్లాస్ సబ్మెరైన్ నిర్మించుకుంటుంది. ఎవరితో కలిసి నిర్మించుకుంటుంది అంటే బిల్ట్ ఇన్ కొలాబరేషన్ విత్ ద చైనా అనమాట. సో మనం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి సైక్లోన్స్ అండి. ఈ మధ్యనే మనం మొంత ఒక సంబంధించినటువంటి సైక్లోన్ చూసాం, బంగాళాఖాతంలో వచ్చింది. అంతకన్నా ముందు అరేబియా సముద్రంలో శక్తి అనేది వచ్చింది. అంతకన్నా ముందు మనకి పసిఫిక్ సముద్రంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి రగాస వచ్చింది. అంతమందికి చూసినట్లయితే మనకి ఇలా మొలీసా మొన్ననే వచ్చింది, మొలీసా, ఇలా సైక్లోన్ అవన్నీ కూడా టైఫూన్స్. ఇలాంటి క్రమంలో ఇప్పుడు కాల్మేఘీ తుఫాన్ అండి. ఈ కాల్మేఘీ అనే తుఫాన్ అండి సో ఎవరిపైన ప్రభావం చూపించిందంటే ఇప్పుడు ఫిలిప్పైన్స్ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనకి ఒక డిజాస్టర్గా ఉంది, ఒక విపత్తులాగా అయింది. కాబట్టి కాల్మేఘీ తుఫాన్ ఇటీవల కాలంలో ఏక దేశాన్ని అతలాకుతలం చేసిందన్నప్పుడు ఫిలిప్పైన్స్ అనే దేశం గమనించండి. ఓకేనండి, సో ఆ విషయం గమనించాలి. ఒక ఫిలిప్పైన్స్ అండి మనకు దేశం, మనకు ఫిలిప్పైన్స్ ఇంపార్టెంట్ ఒక కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫిలిప్పైన్స్ దేశం గమనిస్తే రాజధాని మనీలా. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎక్కడ ఉందంటే ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంది. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ కూడా ఎక్కడ కలదంటే ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉన్న విషయాన్ని గమనించండి. భారతదేశం రష్యాలో అభివృద్ధి చేసినటువంటి బ్రహ్మోస్ అనే క్షిపణిని తొలిసారిగా కొనుగోలు చేసిన దేశం కూడా ఎవరండి? ఫిలిప్పైన్ దేశం. ఫిలిప్పైన్ దేశ మాజీ అధ్యక్షుడు ఒక అతను మానవ హక్కుల ఉల్లంఘన పాడుపడ్డాడని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చేత అరెస్ట్ చేయబడ్డాడు. అతని పేరు వచ్చేసి రొడ్రిగో డుటెర్టో అండి. ఎవరండి? రొడ్రిగో డుటెర్టో అనే విషయం గమనించండి, రొడ్రిగో డుటెర్టో. సో ప్రజెంట్ అయితే ఫిలిప్పైన్ దేశ అధ్యక్షుడు మార్క్ జూనియర్ పెడినాడ్ అని చెప్పేసి ఉన్న విషయం గమనించండి. సో స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థలంటే సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీస్ ఎన్నికల్లో, జడ్పీటీస్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ పడే వాళ్ళు సో ఖచ్చితంగా వాళ్ళకి పెళ్ళి అయితే వాళ్ళకి పిల్లలు ఇద్దరు మాత్రమే ఉండాలి, ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు పోటీ పడడానికి వీల్లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1995లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చట్టం వచ్చింది. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఏపీ తెలంగాణ అమలవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక నిర్ణయం తీసుకుంది, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసింది. ఇద్దరు పిల్లల నిబంధన నుండి సో ఒక అవసరం లేదు, ఇద్దరు కాదు ముగ్గురు కానీ ఉన్నా కూడా ఎలిజిబులే వాళ్ళు పోటీ పడడానికి, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ పడడానికి. సో ఎంపీటీసీ కానివ్వండి, జడ్పీటీసీ పురపాలక ఎన్నికల్లో ఇద్దరు పిల్లలే కాదు అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా పోటీ పడవచ్చు అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ తయారు చేస్తే ఆ ఆర్డినెన్స్ పైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎవరండి? సో మరి జిష్ణుదేవ్ వర్మ ఎవరు అని చెప్పేసి అంటే మనకు తెలంగాణ గవర్నర్ అయినటువంటి జిష్ణుదేవ్ వర్మ గారు దీనిపైన ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. ఓకేనండి, సో ఇది ఇంపార్టెంట్గా ప్రాంతీయ అంశాలు తెలంగాణ అంశాలు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి న్యూయార్క్ మేయర్ అండి. సో న్యూయార్క్ మేయర్గా చిన్న వయసులో 34 ఇయర్స్ వయసులోనే ఎన్నిక కావడం జరిగింది. వారే జోహరన్ అమ్దాని, చిన్న వయసు.
అంతేకాకుండా తొలి ముస్లిం ఈ పదవిని చేపట్టాడు. అంతేకాకుండా వీరి యొక్క తల్లిదండ్రులు మన భారతదేశం చెందినవారు, అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇటీవల కాలంలో న్యూయార్క్ మేయర్గా 34 ఇయర్స్ వయసులో ఎన్నికైన వారు తొలి ముస్లిం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఎవరు? డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి, అంటే అతనే జోహరాన్ అమ్దాని వార్తల్లో వ్యక్తిగా చూసుకోవాలండి. ఆపరేషన్ శత్రు కాదండి, శత్రు. ఈ జమ్మూ కాశ్మీర్లోని కిష్వర్ అనే ప్రాంతం అంటారు, దానికి ఇంకా కిష్తివాడ అనే ఒక జిల్లా ఉంటుంది అక్కడ ప్రాంతంలో. ఈ కిష్తివాడ జిల్లాలో సో నిఘా వర్గాలు చెప్పాయి ఇక్కడ కొందరు ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి నేపథ్యంలో ఈ రోజు నుండి, అంటే ఈరోజు నవంబర్ 5 మార్నింగ్ నుండి అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీస్ వాళ్ళు అండ్ జమ్మూ కాశ్మీర్ భద్రతా దళాల వాళ్ళు అందరు కలిసి అక్కడ ఆ ఉగ్రవాదులను ఏర్పారిస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఏమని పేరు పెట్టడం జరిగిందని ఆపరేషన్ శత్రు అనమాట. సో జమ్మూ కాశ్మీర్లో గమనించినట్లయితే మనకి పహల్గామ్ దాడి April 22, 2025 జరిగిన తర్వాత మళ్ళీ మనకి May 7, 2025 మనం ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం నిర్వహించాం. తర్వాత క్రమంలో ఆపరేషన్ మహాదేవ్ లాంటి కార్యక్రమాలు కూడా సింధూర్ సబలీకృతం కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ శత్రు అనే కార్యక్రమం అనమాట. సో మన నిన్న కూడా న్యూస్లో ఉంది, జమ్మూ కాశ్మీర్ మన కరెంట్ అఫైర్లో కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్. సో మరి 2 రాజధానులు ఉండే గతంలో మళ్ళీ ఇప్పుడు 2వ రాజధాని మళ్ళీ ఒక పునరుద్ధరించడం జరిగింది జమ్మూను అని చెప్పి చెప్పడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ఆ విషయం గమనించండి. ఒమర్ అబ్దుల్లా. ఫ్రెండ్స్, ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ఆల్ ద బెస్ట్.